టీత్. ఓకే, సో మనకి నవ్వడానికి కానీ మాట్లాడటానికి కానీ చక్కగా కనిపించడానికి కానీ అన్ని రకాలుగా చాలా అవసరమైన పార్ట్ వచ్చేసి టీత్. ఓకే, 6th మంత్ ఆఫ్ ఏజ్ నుంచి 24 months అంటే 2 years వరకు వస్తుంది. మనం పాలు తాగడం అయిపోయి ఆహార పదార్థాలు గట్టి తినడానికి ఏం కాదు అని వదిలేస్తూ ఉంటారు పాడైపోయినా కూడా, కానీ అది కరెక్ట్ కాదు. పాలపని కూడా చక్కగా ఆరోగ్యంగా మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం. ఏదో ఉంటాయో అవన్నీ కూడా చక్కగా ఎదుగుతాయి అన్నమాట మీతో పాటు. ఓకే, దంతాలు రావడం కూడా మొదలవుతాయి. మనకి 3 దంతాలు ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఫస్ట్ దంతం 6వ సంవత్సరం, రెండో దంతం 12వ సంవత్సరం, లేదా మీ పేరెంట్స్కి తెలిసింది లేక కొద్దిగా అశ్రద్ధ జరిగి పాడైపోయినా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పర్మనెంట్ పడి పాడైపోయేంటే ఇంకా రావు. ఉండే షుగర్స్ అడ్డుకుపోయి ఉంటాయి పడుకు మీద. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ షుగర్స్ ఉన్నా లేకపోయినా మన నోట్లో బ్యాక్టీరియానే ఉంటాయి. కానీ ఆ షుగర్స్ ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా ఆ షుగర్స్ని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేసి యాసిడ్స్ వచ్చేలాగా చేస్తారు అన్నమాట. అది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది. కొంచెం కొంచెంగా అది తగ్గడం అనేది జరగదు. సో మీ పంటి మీద ఎటువంటి మచ్చలు నల్లటి మీకు కనిపించేయంటే ఇమ్మీడియట్గా డెంటిస్ట్ని కలవాలి. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే మనం సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల మనం తినే ఆహార పదార్థాలు ఏమవుతుంది, మన పళ్ళ మీద ఇబ్బంది పెంకులాగా ఏర్పడుతుంది. ఆ పెంకులాగా ఏర్పడిందని మీరు బ్రష్ని ఎంత చేసినా క్లీన్ అవ్వదు. ఓకే, సో ఆ పెంకులో ఏమవుతుందంటే చాలా మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అందుకే చాలా మంది చిగురులో ఉంటే బ్లడ్ వస్తుంది అది ఏం చెప్తూ ఉంటారు. చిగురులో ఉంటే బ్లడ్ రావడం కూడా నార్మల్ కాదు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి రెండింటికి చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ పళ్ళు ఈ కదిలిపోయి ఆ కదిలిపోయిన దాని మీద మనం ఇంకా బలం వేస్తూ ఉంటే ఇంకా ఫాస్ట్గా లీక్ అయిపోయి ఊడిపోతుంది. చేసుకుంటే ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. క్యావిటీస్ ఏర్పడడం, గారపడడం, ఈ 2 ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్న మంచి సొల్యూషన్ అంటే మీరు చక్కగా బ్రష్ చేసుకోవడం. ఓకే, ఎందుకంటే మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా చక్కగా దొరుకుతాయి. చాక్లెట్స్, స్వీట్స్ ఇలాంటివి తినడం వల్ల ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనేది నివారించవచ్చు. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్గా ఉందంతా? ఓకే, వెరీ గుడ్. సో మనకి మీకు మీ వయసుని బట్టి మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. వెళ్ళిన తర్వాత మీకు ఏవేవి అరిగితే లోపలికి వెళ్ళిన తర్వాత మంచిగా న్యూట్రియంట్స్ అన్నీ కూడా మీ బాడీకి అబ్జర్వ్ అవుతాయి. హడావుడిగా తినేసి సగంగా తినేలా కాకుండా చక్కగా నమిలి తినడం కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున ఠాగూర్ స్మారక గ్రంథాలయం విజయవాడ ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి శిక్షణా శిబిరం చిన్నపిల్లలకు సంబంధించింది. ఇందులో భాగంగా దంతాల సంరక్షణ, వాటి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఒక చిన్న హెల్త్ టాక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా దంతాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటికి సంబంధించి జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి, అవి పుచ్చిపోకుండా కానివ్వండి, గార పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బ్రషింగ్ ఎలా చేసుకోవాలి అనే వాటి మీద అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలు కూడా మంచి శ్రద్ధ ఆసక్తులతోటి విన్నారు. వాళ్ళందరూ చక్కగా వాటిని పాటించి వాళ్ళ దంతాలన్నీ సురక్షితంగా ఉంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను డాక్టర్ నారాయణ, మాది శ్రీ సుదంత డెంటల్ క్లినిక్ అండి. నేను ఒక 12 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ దంతాలు అనేవి మనకి దంతాలు అనేవి 2 సెట్లుగా వస్తాయండి. పాలపళ్ళు ఒక సెట్ వస్తుంది, అది 6వ నెల నుంచి మొదలయ్యి 24వ నెల వరకు వస్తూ ఉంటాయి. ఓకే, సో దాని తర్వాత పర్మనెంట్ సెట్ అనేది 6వ సంవత్సరం నుంచి 13వ సంవత్సరం వరకు ఈ పాలపళ్ళు ఒక్కొక్కటిగా ఊడిపోతూ పర్మనెంట్ పళ్ళు వస్తూ ఉంటాయి. ఒకసారి పర్మనెంట్ పళ్ళు వచ్చి 13-14 సంవత్సరాల తర్వాత ఇక అది ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఇంక అవి మళ్ళీ రావడం అనేది జరగదండి. పన్ను పెరగడం అనేది కూడా ఉండదు. ఎప్పుడు కూడా విరిగిపోతే కొంతమంది పెరుగుతుంది అలాంటివి అనుకుంటూ ఉంటారు, అవన్నీ అపోహలండి. అలాంటిది అనేది ఏమీ జరగదు. పన్ను విరిగిపోతే దానికి దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదించి ఏ ట్రీట్మెంట్ అవసరం అది చక్కగా చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఓకే, సో అలాగే చక్కగా 2 పూట్ల బ్రష్ చేసుకుంటూ పాచి లేదా గార అనేది పట్టకుండా దంతాలను సంరక్షించుకోవడం అనేది చాలా అవసరం. మనం స్టిక్కీగా ఉండే ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ తినడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. స్టిక్కీగా ఉండే స్వీట్స్ లాంటివి అంటే చాక్లెట్స్ అలాంటి, అలాగే రిఫైన్డ్గా ఉండే ఫుడ్స్ అలాంటివి తినడం వల్ల కూడా ఈ పాచి పట్టడం, గార పట్టడం లేదా క్యావిటీస్ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో వీటిని నివారించాలి అంటే మన ఆహారపు అలవాట్లో కూడా చాలా మార్పులు చేసుకుంటే మంచిది. వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా మన దంతాలకే కాదు ఓవరాల్గా హెల్త్కి కూడా మేలు చేసేవే. అందుకే మన డైట్ హ్యాబిట్స్ కూడా మార్చుకుంటే బాడీలో హెల్త్తో పాటు దంతాలతో పాటు బాడీ హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది.
ఇది ఒకరికే కాదండి, పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళకి కూడా అందరికీ ఉపయోగమే. ఎవరికైనా సరే దంతాలు సురక్షితంగా ఎందుకంటే నోటి ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గేట్వే లాంటిదండి హెల్త్కి. సో ఇది ఆరోగ్యంగా ఓరల్ క్యావిటీ అంటే నోటికి సంబంధించి ఆరోగ్యం అనేది బాగుంది అంటేనే మన బాడీ అంతా కూడా ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉంటున్నట్టు లెక్క. లేదు అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంది అంటే ఫస్ట్ మనకి నోట్లో తెలిసే అవకాశాలు వీళ్ళంత ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఈ తల ఏరియాలోనే మనకి 50% ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అందువల్ల రక్తంలో ఏ మార్పులు వచ్చినా సరే మొదటగా రిఫ్లెక్ట్ అయ్యేది ఈ నోట్లోనే రిఫ్లెక్ట్ అవుతాయండి. పంటికి సంబంధించిన సమస్యలు కావచ్చు, చిగుర్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు. అందుకని నోట్లో ఏదైనా సరే అబ్నార్మల్గా అనిపించింది అంటే ఇమ్మీడియట్గా డెంటిస్ట్ని కలవండి. వాళ్ళ సలహాలు సూచనలతోటి వేరే డాక్టర్ గారి దగ్గరికి పంపిస్తే అక్కడికి చూసి దానికి జాగ్రత్తలు తీసుకుంటే చాలా తక్కువ స్టేజ్లోనే నివారించవచ్చండి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా. ఓకే, థ్యాంక్ యూ.